హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ సంఘర్షణ పార్ట్ 3. కథలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ప్రద్యు, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్కదాన్ని వదిలేసిపోతున్నావు అని అరిచింది రాగమాలిక. నువ్వలా కూర్చో, వెంటనే వచ్చేస్తా అని అన్నాడు. ఇడియట్, ఆమె తిట్టుకుంది. కొంతసేపటికి వచ్చాడు నందు. ఎక్కడికి వెళ్ళావు ప్రద్యు? కొంచెమైనా సెన్స్ ఉందా నీకు? ఆమె కోపంగా అడిగింది. తీసుకో. అతని 2 చేతుల్లో 2 మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి. ఒకటి ఉడకబెట్టినది, మరొకటి కాల్చినది. నాకొద్దు, ఆమె ముఖం తిప్పుకుంది. సారీ బాబా, తీసుకో ప్లీజ్ అన్నాడు బ్రతిమాలతో. ఆమె ఇగో శాంతించింది. కాల్చింది తీసుకుంది. ఆ విషయం ముందే అతనికి తెలుసు. ఆమెకు అదే నచ్చుతుందని. థ్యాంక్స్ అంది తింటూ. ఎన్నోసార్లు ఇలా తెచ్చాను అన్నాడు వెంటనే అతను. మన అభిప్రాయాలు ఎప్పటికీ కలవు కదా ప్రద్యు. అతను తింటున్న ఉడకబెట్టిన జొన్న పొత్తు వైపు చూసి అతన్ని ఒకసారి చూసింది. అభిప్రాయాలు కలవకపోతే ఏమైంది? మనసులు కలిస్తే సరిపోదా అని అడిగాడు. ఆమె వైపే చూసి కళ్ళు ఎగరేస్తూ ప్రద్యుమ్న. నీ పేరు ప్రద్యుమ్న అయితే నందు అంటున్నారు ఎందుకు? మీ వాళ్ళంతా అని అడిగింది మాట మారుస్తూ. ఆమె సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు ఇలాగే మాట మారుస్తుందని అతనికి తెలిసి నవ్వుకున్నాడు మనసులోనే. నా పేరు నందు కూడా అన్నాడు అతను. కన్ఫ్యూజ్ చేయకు, నీ ఒరిజినల్ నేమ్ ఏంటసలు అని చిరుకోపంగా అడిగింది రాగమాలిక. ప్రద్యుమ్న నంద అని చెప్పాడు. పొంతనే లేదంది ముఖం అదోలా పెట్టి. అది మామయ్య ప్రద్యుమ్న అని పెడితే అత్తయ్య ఏమో నందు అని పిలిచిందట. ఇక మా అమ్మ ఆ 2 కలిపి పెట్టేసింది అని నవ్వాడు నందు. మీ మామయ్య అత్తయ్య అంటే ఎవరు? అతనేం చెబుతాడో అన్న ఆతృత ఆమెలో ఉంది. కృష్ణ మామయ్య. అత్తయ్య అంటే మామయ్య భార్య అని చెప్పాడు. ఎవరావిడ? ఆమె అడిగింది. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దామా? భోజనం వేళకు వెళ్ళకపోతే మామయ్య తిడతారు అని అన్నాడు నందు. చెప్పొచ్చుగా, చిన్నగా గొనిగింది. బైక్ స్టార్ట్ చేశాడు. చేతిలో ఉన్న జొన్న పొత్తుని తినేస్తూనే ఆలోచిస్తూ ఉండిపోయింది రాగమాలిక. ఆమెను బైక్ అద్దంలో నుంచి చూసిన నందు ముఖం సీరియస్గా మారిపోయింది. పెద్దమ్మగారు అని పిలిచింది సుక్కు. జానకమ్మ కాలు పడుతూ. పందిరి మంచం కింద కూర్చుంది. వద్దంటే వినవే, కాళ్ళ దగ్గర లేవే ముందు కసిరింది జానకమ్మ. ఏం మునిగిపోదులండి, ముందర నేను చెప్పేదినండి, వినిపించుకోండి అని ముఖం చిన్నబుచ్చుకుంది సుక్కు. అలగ కాని విషయం ఏంటో చెప్పవే నవ్వి సుక్కు తల నిమిరింది జానకమ్మ. మీ ఆడపడుచుగారు ఉన్నారు కదమ్మా. ఒకసారిగా ఆ గది వైపుకి చూసి మరలా కొనసాగిస్తూ, మన నందుబాబుకి ఆ దయ్యం పుటకైన వినీత అమ్మాయి గారికి పెళ్లి చేసేయాలని కుట్రలు చేస్తుందమ్మా. చేస్తుందంటే నమ్మండి, నా చెవులతో నేనే విన్నాను అని గుసగుసగా ఆశ్చర్యం కలిపి మాటను వదిలింది సుక్కు. తెలుసులేవే సుక్కు, వాళ్ళు అనుకుంటే సరిపోతుందా, నందు చేసుకోవద్దు అని అంది జానకమ్మ ఆశ్చర్యంగా చూస్తూ. మీకు తెలుసా అమ్మగారు, వినీతమ్మ ఇయాల రేపో వచ్చేదంట కదా. పాపం నందుబాబు ఎన్ని ఇబ్బందులు పెడతారో ఆ బాబుని అని సాలోచనగా పైకి చూసింది. వాడు చూసుకుంటాడులేవే, ఎక్కువ ఆలోచించుకో, సుభద్రతో అనకు, విరజం మీద తవ్వుకొస్తుంది అని నవ్వింది జానకమ్మ. అట్టాగేనమ్మా అని అంది సుక్కు. విరజకి సుభద్రకి పడదని ఎప్పటినుంచో తెలుసు ఆమెకి. ఒసే విన్ను, ఎప్పుడే నువ్వు ఇంటికొచ్చేది? నందుబాబు వచ్చాడు. ఈసారైనా మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టేలా చేస్తా. ఫోన్లో మెల్లిగా మాట్లాడుతోంది విరజ. పో అమ్మమ్మ, ఆ పల్లెటూరికి ఎందుకు? అక్కడికి వస్తే నన్ను పురుగుని చూసినట్టు చూస్తారు. నేను రానుపో అని అంది వినీత. నోరు మొయ్యవే, త్వరగా బట్టలు సర్దుకుని వచ్చేవే బాబు. నందుబాబుని పెళ్లి చేసుకుంటే ఈ 2 ఆస్తిపస్తులకి నువ్వే మహారాణివి. నా మాట ఎనవే. మీ అమ్మని కృష్ణకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. నా కోరిక తీరలేదు. నువ్వైనా నా కోరిక తీర్చవే. ఉన్న పలంగా బయలుదేరు. ఈసారి 1 రోజులుంటాడు నందుబాబు. అర్థం చేసుకోవే తల్లి బ్రతిమాలతో సర్ది చెప్పింది విరజ. నందు నన్ను చూస్తేనే విసుక్కుంటాడు. నేను అజయ్ని ప్రేమిస్తున్న విషయం అమ్మమ్మకి తెలిస్తే వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తుంది. ఇప్పుడు ఎలా? ఆ పల్లెటూరులో ఎలా ఉండాలి 1 రోజులు? ఎలాగో ఎగ్గొడదామంటే కాలేజీకి కూడా హాలిడేసే. ఎలా ఇప్పుడు? అజయ్కి ఏం చెప్పాలి అని ఆలోచనలో పడింది వినీత. ఓసే విన్ను, ఉన్నావటే అరిచింది విరజ. ఆ అమ్మమ్మ అందే ఆలోచన నుంచి తేరుకొని. వస్తున్నావా అని అడిగింది మరోసారి. రేపు ఉదయం బయలుదేరతానమ్మమ్మ, హాస్టల్ ఖాళీ చేయాలి కదా అని సాగదీసింది.
ఖాళీ చేయడం ఎందుకే? నెల రోజులు ఊరు వెళ్తున్నానని చెప్పు అని అంది విరజ. సరే అమ్మమ్మ, అలాగే చేస్తానులే. ఫోన్ పెట్టేసింది. తుఫాను వెలిసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంది ఆమెకి ఆ ఫోన్ పెట్టేశాక. వినీత విరజ కూతురు. విరజ కూతురు సరళని కృష్ణకిచ్చి పెళ్లి చేయాలనుకుంది. కృష్ణ ససేమిరా అన్నాడు. ఏదో సంబంధం చూసి పెళ్లి చేసి పంపించింది. పెళ్ళైన 4 ఏళ్లకే సరళ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. అత్తింట్లో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. భర్త లేడు, ఆడపిల్ల పుట్టింది. ఇక తన జీవితం ముగిసిపోయింది. దిగులుతో మంచం పట్టి ప్రాణం వదిలి సరళ. పుట్టిన పాపని విరజ తీసుకొచ్చి పెంచి పెద్ద చేసింది ఆమె ఈ వినీత. ఆ రోజు రాత్రి భోజనాలు చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణ గదిలో నుంచి బయటికి వస్తున్న జానకమ్మను చూసి బామ్మగారు అని పిలిచింది రాగమాలిక. ఇంకా పడుకోలేదమ్మా, ఏమైనా కావాలా? మొహమాట పడుకు. రాగమాలిక తల నిమిరింది జానకమ్మ. అదేం లేదు బామ్మగారు, నిద్ర పట్టలేదు. గది బయటకు వస్తే మీరు కనిపించారు, అందుకే పిలిచాను, ఇంకేం లేదు అని అంది రాగమాలిక. కొత్త ప్రదేశం కదా, అలవాటు అవడానికి సమయం పడుతుందిలేమ్మా. మీరింకా పడుకోలేదు ఎందుకని? పల్లెటూరులో త్వరగా పడుకుంటారని విన్నాను అని అంది రాగ. మా కృష్ణకి రాత్రి పాలు తాగే అలవాటు ఉంది తల్లి. ఇద్దామని వస్తే గదిలో లేడు. చల్లగాలికి బయట ఉన్నాడేమో. వచ్చాక ఇద్దామని వెనక్కి తీసుకెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు చూసింది రాగమాలిక ఆవిడ చేతిలో గ్లాస్ని. వచ్చాక నేను అంకుల్కి వేడి చేసి ఇస్తానులే, మీరు వెళ్ళి పడుకోండి బామ్మగారు అని నవ్వుతూ చెప్పింది రాగ. నీకెందుకు తల్లి శ్రమ, నేను ఇస్తానులేమ్మా, నా చేతులతో ఇస్తేనే తృప్తిగా ఉంటుంది నాకు అని చెప్పింది జానకమ్మ. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా బామ్మగారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాకేం శ్రమ లేదు, నాకెలాగూ నిద్ర పట్టట్లేదు. అంకుల్ కూడా నాన్నలాంటి వారే కదా అని ఆవిడ చేతి మీద చేతిని ఉంచింది రాగ. ఆవిడకి రాగమాలిక మాటలు బాగా నచ్చాయి. తల ఊపి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎంతసేపటికి కృష్ణ రాకపోవడంతో చల్లారిపోయిన పాలను మరలా వేడి చేసుకుని ఇంటి బయటికి నడిచింది రాగమాలిక. ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చొని ఉన్నాడు కృష్ణ. ఆ పక్కనే నందు కూడా ఉన్నాడు. అంకుల్, ఆమె పిలిచింది. ఇద్దరు తల తిప్పి చూశారు. ఆమెను చూడగానే ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు తొంగి చూసింది ఒక్కసారిగా. రారా తల్లి కూర్చో పిలిచాడు కృష్ణ. బామ్మగారు ఇవ్వమన్నారు అంకుల్ అంటూ పాల గ్లాసు ముందరకు పెట్టింది రాగమాలిక. తీసుకున్నాడు నవ్వుతూ. కూర్చోరాగా తన పక్కనే చేతిని చూపించాడు కూర్చోమన్నట్టు కృష్ణ. నవ్వి కూర్చుంది ఆ అరుగు మీదనే. కాసేపు నిశ్శబ్దం వారి మధ్య. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అడిగింది రాగమాలిక. ఆ అడుగు తల్లి. ఆ గ్లాసు పక్కన పెట్టేశాడు కృష్ణ. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆంటీ కానీ మీ పిల్లలు కానీ కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగింది రాగ. అప్పటి వరకు నవ్వుతున్న కృష్ణ ముఖంలో నవ్వు చెదిరిపోయింది ఒక్కసారిగా. తల తిప్పేసుకున్నాడు. కంగారుగా నందుని చూసింది. బాధగా కృష్ణని చూసి రాగమాలికని మరింత సీరియస్గా చూస్తున్నాడు నందు. తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి, ఆమె ఏడుపు గొంతుతో అంది. చచా, అలాంటిదేం లేదు తల్లి. రాగమాలిక తల మీద చెయ్యి వేసి అన్నాడు కృష్ణ. మావయ్య, రేపు మాట్లాడుకుందాం, ఇప్పటికి ఆలస్యం అయిపోయింది అని మధ్యలో అన్నాడు నందు. ఇడియట్, నా పనులకు అడ్డుపడతాడు, ఎప్పుడు ఇంతే నందుని తిట్టుకుంటోంది రాగమాలిక. నువ్వెందుకు అలా ఉంటున్నావో నాకు తెలుసులేరా, డోంట్ వర్రీ నందు అని నందు భుజం తట్టి చెప్పడానికి సిద్ధపడుతూ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఊపిరి తీసుకుని రాగమాలిక వైపు చూశాడు రేవంత్ కృష్ణ. కృష్ణ ఏమి చెబుతాడో అని కృష్ణ వైపే ఆతృతగా చూస్తోంది రాగమాలిక. నా భార్య లేదు, నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది. చివరి చూపు కూడా దక్కనివ్వలేదు చెప్పి నిషీతిని కప్పుకున్న నీలాకాశంలోకి చూస్తుండిపోయాడు రేవంత్ కృష్ణ. నన్ను క్షమించండి అంకుల్, అన్నీ గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను కంటి నిండా నేలతో చెప్పింది రాగమాలిక. గుర్తు చేయడమా అని నవ్వి, మెదడులో లేనిదైతే గుర్తు చేస్తావు అనుకోవచ్చు. అనుక్షణం నా వెంట ఉంటూ నా మనసు దాచుకున్న జ్ఞాపకాలను నువ్వు కొత్తగా గుర్తు చేసేదంటూ ఏం లేదులే అని నవ్వాడు రేవంత్. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అంకుల్ అని అడిగింది రాగమాలిక. నవ్వి రాగమాలిక తల నిమిరి, నాకు ఆలోచన ఎప్పుడు రాలేదు తల్లి అని చెప్పాడు రేవంత్. మీ భార్య పేరేంటి అంకుల్, నేను తెలుసుకోవచ్చా? కృష్ణ కళ్ళల్లోకి చూసింది రాగమాలిక. 2 క్షణాల మౌనం తర్వాత చంద్రిక అని చెప్పాడు. ఆ పేరు పలికేటప్పుడు కృష్ణ ముఖంలో వెలుగు, కళ్ళల్లో మెరుపు, పెదవుల మీద చిరునవ్వు ఒకేసారి వచ్చాయి. అది గమనించిన రాగమాలిక మనసుకి కాస్త ఊరట కలిగింది. చిరునవ్వుతో కృష్ణనే చూస్తూ ఉండిపోయింది. అనుకోకుండా నందు వైపు చూసింది. అప్పటికే
అతని కళ్ళలో నిప్పులు కురిపిస్తున్నాడు. ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. నందు ఎందుకంత కోపంగా చూస్తున్నాడో అర్థం కాలేదు ఆమెకి. నందు నుంచి చూపు తిప్పుకొని, అంకుల్, మీకు మీ భార్య అంటే చాలా ఇష్టం అనుకుంటా అని నవ్వుతూ మళ్ళీ అడిగింది రాగమాలిక. ప్రాణం కంటే ఎక్కువేనేమో, కొలతలు లేవు అని చెప్పి తను లేకపోయినా ఎందుకుందో ఈ ప్రాణం, ఇంకా ఎవరి కోసమో అని అనుకున్నాడు మనసులో రేవంత్ కృష్ణ. రాగమాలిక ఇంకా ఏదో అనేలోపు, మావయ్య, ఇప్పటికే ఆలస్యమైపోయింది, వెళ్ళి పడుకోండి అని వెంటనే అన్నాడు నందు. సరేరా, నందుకు చెప్పి రాగా పదమ్మా అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు కృష్ణ. రాగా, ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? ఇప్పుడు ఎందుకు అవన్నీ మామయ్యకి గుర్తు చేస్తున్నావు నువ్వు? సీరియస్ అయ్యాడు నందు. అంకుల్ చెప్పింది వినలేదా? నేను కొత్తగా ఏం గుర్తు చేయలేదంట. చేతులు కట్టుకొని అతన్నే చూస్తోంది రాగమాలిక. రాగా, నీకు అర్థం కావడం లేదు. అత్తయ్య అంటే మామయ్యకి ప్రాణం. ఇప్పటికీ అత్తయ్యని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఆయన ఉండలేరు. అలాంటిది ఇలాంటి ఒంటరిగా ఉన్న టైంలో మామయ్య అత్తయ్య జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ దిగులుగా ఉండిపోతాడిక. నువ్వింకా మామయ్య బాధపడ్డం ఎక్కువయ్యేలా చేస్తున్నావు. అర్థమయ్యేలా చెప్పసాగాడు నందు. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, అంకుల్ తన భార్యను తలుచుకుంటూ ఉంటేనే ఎక్కువ సంతోషంగా ఉంటాడు అని బదిలిచ్చింది రాగమాలిక. మహా గొప్ప విషయం కనిపెట్టావులే. ఇంకెప్పుడు మామయ్యకి ఏమి గుర్తు చేయకు, కోపంగా చెప్పేసి వెళ్ళిపోయాడు నందు. ముఖం తిప్పుకొని ఇంట్లోకి నడిచింది రాగమాలిక. ఎవరి ఆలోచనలో వారు నిద్రకి ఉపక్రమించారు ఆ రాత్రి. తర్వాత రోజు ఉదయం టిఫిన్ ముగించుకొని హాల్లో కూర్చున్నారు అంతా. రఘురామయ్య కూడా ఉండడంతో అందరూ కిమ్మనకుండా కూర్చున్నారు. జానకి, పొలానికి మందు పెట్టి పని ఉంది, ఇవాళే మొదలు పెడితే మంచిదేమో అని అన్నాడు రఘురామయ్య. అమ్మా, మనుషులకు పురమాయించాను, ఈ పాటికి అయిపోతుండాలి, పొద్దున్నే వెళ్ళారు పనివాళ్ళు అని కృష్ణ అన్నాడు. ఇద్దరి వైపు చూస్తూ తల ఊపింది జానకమ్మ. రాగమాలకి అంతా అయోమయంగా ఉంది వాళ్ళని చూస్తుంటే. గంభీరంగా అని లేచి వెళ్ళిపోయాడు రఘురామయ్య. ఆ తర్వాత కృష్ణ కూడా వెళ్ళిపోయాడు ఇంకొక వైపుకి. వీళ్ళిద్దరూ ఎప్పటికీ మాట్లాడుకుంటారో ఏమో నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయింది జానకమ్మ. అమ్మాయి గారు, టీ గట్ర తెమ్మంటారా అని అడిగింది సుక్కు. అవేమీ వద్దు, కానీ ఇలారా, నీతో మాట్లాడాలి అని సుక్కుని పిలిచింది రాగమాలిక. ఏంటమ్మాయి గారు, ఏమైనా కావాలనా మళ్ళీ అడిగింది సుక్కు. ముందుది చెప్పు, తాతయ్య గారు కృష్ణ అంకుల్ ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని అడిగింది రాగమాలిక. ఏమోనమ్మాయి గారు, నాకు తెలీదు. నేను ఇంట్లో పనికి చేరకముందే పెద్దయ్య గారికి చిన్నయ్య గారికి మాటలు లేవని విన్నాను. ఓసారి పెద్దమ్మ గారిని కూడా అడిగి చూశాను, అమ్మగారిని చెప్పలేదమ్మా అని బదిలిచ్చింది సుక్కు. సరే కానీ నీ పూర్తి పేరేంటి సుక్కు? నవ్వుతూ అడిగింది రాగమాలిక ఆ టాపిక్ అంతటితో వదిలేస్తూ. సుకన్యండి, మెల్లిగా మెలికలు తిరిగి సాగింది సుక్కు. చాలా బాగుంది సుక్కు నీ పేరు. సుక్కు మెలికలు తిరుగుతుంటే భలే నవ్వొచ్చింది రాగమాలికకి. చాలా థ్యాంక్ యూ అమ్మగారు. వంటగదిలోకి పారిపోయింది సుక్కు. అసలేం జరుగుంటుంది? ఆలోచనలో పడిపోయింది రాగమాలిక. బాబోయ్, ఫోన్లో అరిచింది రాగమాలిక. ఏంటి ఇవాళ రాగకి తెగ సంతోషం ఎక్కువైపోయినట్టుంది. రాగ బాబాయ్ అడగడంతో, నిజమే బాబాయ్, సంతోషం ఒకవైపు బాధ ఒకవైపు అనేది. ఏమైంది రాగా అని మాధవ్ అడిగాడు. చంద్రిక అని నవ్వింది రాగమాలిక. నేను చెప్పానా, నా ఫ్రెండ్ వాడు, వాడి గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. గర్వం తొనికిసలాడింది ఆ స్వరంలో. బాబాయ్, మీకే బాగా తెలుసు. ఆమె మళ్ళీ నవ్వింది. ఇప్పటికైనా నిజం చెప్పేస్తావా లేదా రాగా అని అడిగాడు. నేను నిజం చెప్తే నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచిస్తున్నాను బాబాయ్ అని అంది చిన్నగా. మేము ఒక వారంలో వీలు చేసుకుని వస్తాం తల్లి, ఈలోపు చెప్పడానికి ప్రయత్నించు, సరేనా? భయంగా ఉంది బాబాయ్. మా రాగ వెరీ బ్రేవ్ గర్ల్ అని రాగ బాబాయ్ నవ్వేసరికి, అవును, బ్రేవ్ గర్ల్ నేను, నవ్వుతూ శృతి కలిపింది రాగమాలిక. ప్రద్యుమ్న అక్కడే ఉన్నాడట. నవ్వడం ఆపేసి, నీకు తెలుసా ముందే, ఇక్కడ నేను చూసి షాక్ అయ్యాను అని అంది రాగమాలిక. నువ్వు కనిపించగానే కాల్ చేశాడులే, నువ్వెందుకు వచ్చావో అని అడిగాడు. నువ్వేం చెప్పావు బాబాయ్? రాగిని అడిగి తెలుసుకో అన్నాను.
అడిగాడా? నీతో మాట్లాడాకైతే అడగలేదు. మీ ఇద్దరికీ గొడవైందా? ముభావంగా ఉన్నాడు ప్రద్యుమ్న. హుహు. మంచి ఫ్రెండ్స్ మీరు. ఏదైనా ఫ్రెండ్‌షిప్‌ని పాడు చేసుకోకండి చెప్పాడు రాఘ బాబాయ్. ఫ్రెండ్‌షిప్ వరకైతే ఓకే. అంతకు మించి విషయాన్ని పొడిగిస్తున్నాడు ఆ ఈడియట్. అది మీ ఎవరికీ తెలీదులే అని మనసులోనే అనుకుంది. రాగా అని వాళ్ళ బాబాయ్ పిలవడంతో, ఆ బాబాయ్, రాగి, ప్రణయ్, లలిత, లిఖిత, పూజ వీళ్ళు కలిశారా? ఆ తల్లి, రేపు ఉదయం బయలుదేరతారు అంట. రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తారు. అవును, కృష్ణతో విషయం మాట్లాడావా? మాట్లాడాను. రామచంద్రపురంలో మన వాళ్ళు సర్వీస్ చేసేది. అదేంటి సీతాపురంలో కాదా? ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయట. రామచంద్రపురంలో వైద్య సదుపాయాలు తక్కువట. అందుకే అక్కడే మన వాళ్ళతో సర్వీస్ ఇప్పించాలని అంకుల్ అన్నారు. అదంతా మా కృష్ణగాడి ఐడియానా? అవును బాబాయ్ నవ్వింది. ఇప్పటికే వాడు మారలేదని అర్థమైంది. వెంటనే చూడాలని ఉంది వాణ్ణి. సేమ్ మీ ఫ్రెండ్ కూడా నిన్ను చూడాలి అంటున్నారు. వారమని చెప్పు. ఒకసారి ఇవ్వు మాట్లాడతాను. లేరు బాబాయ్, పొలానికి వెళ్ళారు. వీడికి పొలం పిచ్చి పోలేదన్నమాట అనుకుంటూ చదువులో ఎంత ముందుంటాడో పొలం పనులు కూడా అలాగే చేస్తాడు. సరే రాగా, వచ్చాక మాట్లాడించు, మర్చిపోవద్దు. అలాగే బాబాయ్. పిన్నెలా ఉంది? గుడికెళ్ళింది. ఇదిగో నేను డ్యూటీకి వెళ్తున్నా. నువ్వు కాల్ చేశా. ఓకే బాబాయ్, జాగ్రత్త అంది రాగమాలక. నవ్వుకున్నాడు రాగబాబాయ్. కాల్ కట్ అయింది. ఇక్కడేం జరుగుతుంది? నందు గొంతు వినిపించి ఉలిక్కి పడింది రాగమాలిక. కథ కొనసాగుతుంది. రాగ మాట్లాడిన మాటలు నందు విన్నాడా? రాగ ఎందుకొచ్చిందో నందుకి అర్థమైపోయిందా? నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే ఈ కథను మీరు పూర్తిగా చూడాల్సిందే. మీరు ఈ కథ మిస్ అయితే ఒక మంచి లవ్ స్టోరీ మిస్ అవుతారని మాత్రం చెప్పగలను. మీకు ఒక అద్భుతమైన ప్రేమ కథ తెలుసుకోవాలి అంటే ఈ కథని చూడాల్సిందే. మిస్ చేయకండి. థ్యాంక్ యూ.